కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. ఏంటి ఇదంతా? సాంబ్రాణి పొగ చిన్నమ్మ గారు. అది తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఇల్లంతా ఇంత పొగ పట్టించాలా? ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎంత పాడైపోతాయో ఆలోచిస్తున్నావా? సాంబ్రాణి పొగ చాలా పవిత్రంగా ఉంటుందమ్మా. దానివల్ల వస్తువులేమీ పాడవవు. మీరు అనవసరంగా కంగారు పడకండి. అడిగితే చాలు ఇలాంటి పిచ్చి పిచ్చి సూత్రాలన్నీ బొచ్చాడు చెప్తావు. అయినా ఇప్పుడు ఇల్లంతా ఇంత పొగ ఎందుకు పెడుతున్నావు? ఇంకెందుకక్క, స్పెషల్ అటెన్షన్ కోసం. ఈవిడ గారు ఇంటి కోసం ఏదేదో చేస్తోందని అందరు అనుకోవాలి కదా. మరి నాకెందుకు అలా అనిపించట్లేదు? ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం కోసం ఎవరైనా వేసుకుంటారు. నీలవేణి కూడా అందుకే వేసుకున్నట్టుంది. నాకు పాజిటివ్ వైబే ఉంది. మీరు మూసుకొని ఊరుకోండి, మీకేం తెలీదు. పెళ్ళైనప్పటి నుంచి నాకేమీ తెలీదని ఇలాగే నోరు మూయించేస్తున్నారు. ఏ నీలవేణి, ఏంటిదంతా? ఈ టైంలో ఇల్లంతా ఇంత పొగ పెడుతున్నావేంటి? ఏం లేదు పెద్దమ్మ గారు. ఇంట్లో ఒక ప్రాణం పోయింది కదా, ఇంటికి ఎలాంటి అరిష్టం రాకూడదని ఈ సాంబ్రాణి పొగ వేస్తున్నానంతే. ఇది ఏది చెప్తే అది వినేసి ఊరుకుంటావేంటమ్మా? దాన్ని ఆపమని చెప్పకుండా. నీలవేణి చేసిన దాంట్లో తప్పే ఉంది కాంచనా. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం కోసం అప్పుడప్పుడు ఈ సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా మంచిది. మా అమెరికాలో వీలవదు కాబట్టి నేను వేయను గాని, లేకపోతే సాంబ్రాణి పొగ ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అబ్బా ఏంటత్తయ్యా, మీరు కూడా ఈ నీళ్ళు వెనకే వంత పాడుతూ ఉన్నారు. ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్? హే నీలవేణి, అసలు నువ్వేం చేస్తున్నావు? ఇల్లు తగలబెట్టేస్తున్నావా? అదేం లేదు హరితమ్మ, ఇంటికి సాంబ్రాణి పొగ వేస్తున్నాను. సాంబ్రాణియా? వాట్? మనుషులకి ఊపిరాడకుండా చేసి చంపాలనుకుంటున్నావా ఏంటి? అయ్యయ్యో, అలా అంటారేంటమ్మా? ఇది ఆరోగ్యానికి మంచిదే కానీ కీడు చేసేది కాదు. ఊపిరి తీసుకోవడం నా వల్ల కావడం లేదు. వెంటనే ఈ చెత్తంతా బయటికి తీసుకెళ్తావా లేదా? మరేం పర్వాలేదమ్మా, మీరు కంగారు పడకండి. అరే, నేను ఒక పక్క చెప్తూ ఉన్నా, నువ్వు వినవేంటి? హరిత, వాట్ ఈస్ దిస్? తనేమీ తప్పు చేయట్లేదు కదా, అనవసరంగా తన మీద విరుచుకుపడతావెందుకు? మామ్ ప్లీజ్, ఈ విషయంలో మీరు కలగ చేసుకోకండి. నాకెంత ఇరిటేటింగ్ గా ఉందో తెలుసా? అసలు మన అమెరికాలో ఇంట్లో ఇంత పొగ ఎప్పుడైనా వేసామా?